రాజకీయ పార్టీని నిర్వహించే తీరులో ఎవరి రూటు వాళ్ళదే. బట్ భారతీయ జనతా పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, సిపిఐ అయినా, సిపిఎం అయినా, తెలుగుదేశం అయినా సంస్థాగత నిర్మాణం ఉంటాయి. బూత్ కమిటీలకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు. శక్తి కమిటీలు అనే పేరు భారతీయ జనతా పార్టీ పెట్టుకుంటే, బూత్ కమిటీలని తెలుగుదేశం పార్టీ పెట్టుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇంకొక పేరు పెట్టుకుంటుంది. కమ్యూనిస్టులు ఇంకొక పేరు పెట్టుకుంటారు. పేరు ఏదైనా ప్రతి బూత్ లెవెల్ కమిటీ అంటారు. బట్ పవన్ కళ్యాణ్ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ బూత్ కమిటీల జోలికి పోరు. బూత్ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి వీటిట్లలో కమిటీలు వేయటం, ఈ కాన్సెప్టులకు పోరు. వ్యక్తి బేస్డ్ రాజకీయాలే చేస్తారు. నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్, లేకపోతే మండలానికి ఒక ఇన్ఛార్జ్, ఇట్లాంటి కాన్సెప్ట్లే నడుస్తుంటాయి. అలాగే రాష్ట్ర స్థాయిలోనూ దేశ స్థాయిలోనూ ఒక పార్టీకి ఎట్లుంటుంది, పాలిట్ బ్యూరో తెలుగుదేశం పార్టీలో. అలాగే భారతీయ జనతా పార్టీలో విధాన నిర్ణాయక మండలి అంటారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏఐసిసి, సిడబ్ల్యూసి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇట్లా ఉంటాయి. కమ్యూనిస్టులకి కార్యదర్శుల మండలి అని ఉంటుంది. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇదివరకు ఐపాక్ సలహాలు ఇచ్చేది. తర్వాత పార్టీ రాష్ట్ర స్థాయిలో వాళ్ళు ప్రధాన కార్యదర్శి, వీళ్ళు ఇది ఈ పోస్టులో ఉంది. ఇప్పుడు దాంట్లో కొత్తగా అంటే ఆయన కార్పొరేట్ స్టైల్లో నిర్వహిస్తారనడానికి పెద్దిరెడ్డికి పదవి ఇచ్చి, జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చి ఆయన్ని ఇప్పుడు ఏమని పెట్టుకున్నారు, పిఏసి మెంబర్, అంటే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్, అంటే రాజకీయ సలహాదారు కింద ఆయన పెట్టుకుంటారనమాట. ఇదివరకు రాజకీయ సలహాదారు అంటే లైక్ ప్రశాంత్ కిషోర్, లైక్ సునీల్ కనుగోలు అట్లాంటిది. ఇప్పుడంటే ఇదివరకు ఉన్నటువంటి కాన్సెప్ట్లో ఇదివరకు సలహాదారులు ఎట్లాగో ఇప్పుడు రాజకీయ సలహాదారులు అనే పోస్టు పెట్టుకుంటారా? వాస్తవం కావాల్సింది సంస్థాగత నిర్మాణం. బూత్ లెవెల్ కమిటీలు, మండల లెవెల్ కమిటీలు, జిల్లా లెవెల్ కమిటీలు, వీటన్నిటిలో కూడా సామాజిక ఈక్వేషన్స్ ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడు నువ్వు పిలిస్తే 100 మంది రావడానికి సిద్ధంగా ఉంటుంది. తెలుగుదేశం విన్నింగ్లో కీలకం అదే. జనసేన 2014లో పెట్టిన ఇవాళకి కూడా దాని మీద డిపెండ్ అవ్వడానికి, టీడీపీ మీద డిపెండ్ అవ్వడానికి కారణం అదే. భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నా ఇవాళ దాకా సస్టైన్ కావడానికి కారణం అదే. జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోలేకపోతున్నది అదే.